కొత్త డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇంకా గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు. అమర్ అలాగే బాగా దగ్గర అందరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ రాగా ఒక్కసారిగా బెలూన్ పాలు కొడతారు. అందులో ఫ్లవర్స్ అంతా వెళ్తుంటూ ఉంటాయి. అది చూసి ఇంకా బాగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా అమ్మ తన కూతురు అలాగే ప్రేమగా చూసుకుని మన తట్టుకోలేకపోతుంది. ఇంకా చాలా కోపం చూస్తుంది. గెస్ట్లు వచ్చారు, కేక్ కట్ చేద్దాం అమర్ అనగానే సరే డాడీ అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. అమర్ ఒక నిమిషం ఆగు, నేను కలవడానికి ఒక గెస్ట్ వచ్చారు అని మనోరంగానే గెస్ట్ ఎవరు అని అమర్ అడగ సరస్వతి గారు రండి అని ఇంకా మనోడు పిలుస్తుంది. సరస్వతి చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఇంకా అమర్ అలా చూస్తాడు, బాగా భయపడుతూ ఉంటుంది. నమస్తే సార్ అని సరస్వతి పాపిస్తుంది. కానీ అమర్ అదే పని చూస్తూ ఉంటాడు, ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీరు నాతో ఏమన్నా మాట్లాడాలి చెప్పండి అని అమర్ అనగానే బాగా అతను కంగారు పడుతుంటాడు. మనోడు నవ్వుతుంటది. అంటే అది అది అని చెప్పి సరస్వతి అంత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలా మనోడు చూస్తుంటది. రణవీర్ అలాగే రణవీర్ మనుషులతో మనోడు పక్కా ప్లాన్ వేసి అక్కడ ఉన్న పిల్లలందరినీ కత్తితో బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం అంతా గుర్తేసుకుని భయపడిపోతుంది. వాళ్ళకి ఏం అవ్వకూడదు అని చెప్పి మనోడు చెప్పినట్టు చేద్దాం అని చెప్పి సరస్వతి అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బాగా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు, అలా చూస్తుంది. మీరు ఏ విషయమైనా ధైర్యం చెప్పండి అని అమర్ అనగానే అంటే బుజ్జమ్మ ఎవరో కాదు సార్ అని చెప్పి అంటూ ఇంకా బాగీకి పెళ్లికి ముందే బుజ్జమ్మ పుట్టింది అని చెప్పి సరస్వతి చెప్పబోతూ ఉంటుంది. అది విన్న బాగి చాలా కంగారు పడుతుంది. ఇంకా అమ్మ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మనోడు సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది.